నమస్తే అందరికీ. సమ్మక్క జాతర మహాకుంభమేళ ఏది ఎలా ఉన్నా గానీ అమ్మవారి దగ్గర గద్దెల కాడ మాత్రము మంచిగా గట్టిరు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాకపోతే ఒక 20 కిలోమీటర్లంత దూరంలో జనాలందరూ పొలాలల్లో స్టే చేసిరు టెంట్లు వేసుకొని. కానీ వాళ్ళకు వాటర్ సప్లై ఏమన్నా ఇచ్చిండ్రా? మీరు ఇయ్యలే కదా. మీరు చేయాల్సింది ఏంది తెలుసా? మీరు పైప్ లైన్ ఇచ్చి ఒక హాఫ్ కిలోమీటర్కు ఒక నల్లా ఏర్పాటు చేయాల్సింది ఉండే. వంటలు చేసుకునేటోళ్ళు ఒక్కొక్కరు 3-4 రోజులు ఉన్నారు. వంటలు చేసుకోవడము, వాటర్ తాగడం, ఇక అన్నిటికీ యూజ్ వస్తుండే కదా. ఎంత గోసపడ్డారు, నీళ్లు లేక, బాత్రూమ్స్ లేక, అసలు నీళ్ళ సప్లైయే లేదు అక్కడ. అందరూ 40-50 రూపాయలు పెట్టుకొని బాటిల్స్ కొనుక్కొని యూజ్ చేసుకుంటున్నారు. వంటలు చేయాలంటే ఎంత వాటర్ పడుతుంది? కుటుంబాలు ఉన్నారే. ఇదేనా గవర్నమెంట్ మీరు యంత్రాంగం చేసింది? ప్రజలకు మీరు ఇంత భక్తులకు మీరు ఇచ్చిన ఫెసిలిటీస్ ఇదా? వాటర్ సప్లై ఇయ్యరా? ఇది పెట్టినాం ఖర్చు, అది పెట్టినాం. కానీ ఫ్లెక్సీలు మాత్రం హైదరాబాద్ నుండి అడుక్కు మీ నాయకుల ఫ్లెక్సీలు అయితే మంచి జబర్దస్త్గా మీరు అరేంజ్ చేసుకున్నారు. కానీ ప్రజల కనీస సౌకర్యాలు మాత్రం మీరు అరేంజ్ చెయ్యలేదు. మినిమం ఒక వాటర్ కూడా మీరు చెయ్యలేదు. నిజంగా చెప్తున్నా.